హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ లీలాశ్రీ ఫుడ్ వీడియోస్. మనం ఈరోజు ఈజీ అండ్ టేస్టీ మునక్కాయ సాంబార్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. నేను చెప్పే విధంగా చేసుకుంటే వంట రాని వాళ్ళు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికోసం ఒక గ్లాస్ కందిపప్పు తీసుకొని 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని దాంట్లో తగినంత వాటర్ పోసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలండి. కుక్కర్లో ఒక 4-5 విజిల్ రానియాలి. వచ్చేలోపు మనం కట్ చేసి పెట్టుకోవాలండి. మునక్కాయ, ఆనియన్స్, టమాటాస్ అవన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. ఆల్రెడీ ఇది ఉడికిందండి. పప్పును దీన్ని మెతుపుకోవాలండి. గరిటె ఉంటే గరిటె, లేదంటే పప్పు గుత్తుతోనైనా మెత్తగా మెతుపుకోవాలి. ఇలా వీడియోలో చూపించినట్టు మెతుపుకొని ఇప్పుడు సాంబార్ కోసం తయారు గిన్నె పెట్టుకోవాలండి. దీంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకోవాలి. వేసుకొని ఒక 4 ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. అలాగే ఒక 2 పచ్చిమిర్చి కూడా నిలువుగా చీల్చి వేసుకోవాలి. ఇది కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి కూడా కొద్ది దంచి వేసుకోవాలండి. ఇది కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలను కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలా అయితేనే సాంబార్లోకి టేస్ట్ చాలా బాగుంటుందండి తినేటప్పుడు. ఇంకా మీ దగ్గర చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదా, అవైనా వేసుకోవచ్చు, సాంబార్ ఉల్లిపాయలు. అలాగే కొంచెం ఇంగువ వేసుకొని ఇంకా కరివేపాకు కూడా వేసుకొని దీన్ని ఫ్రై అవ్వనివ్వాలి. ఇది ఫ్రై అయింది కదా, ఇప్పుడు మునక్కాయలు కూడా వేసుకుందాం. ఈ మునక్కాయలు కూడా కొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వాలి. ఒకసారి మూత పెట్టుకొని ఇలా మూత తీస్తే కొద్దిసేపు ఫ్రై అయ్యాయి కదండి. ఇప్పుడేమో ఒక 2 టమాటాలు కూడా కట్ చేసి వేసుకోవాలి. దీన్ని కూడా కొద్దిసేపు వేగనిద్దాం. ఇప్పుడు దీనిపైన కూడా కొద్దిసేపు మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇలా మగ్గింది కదండి. ఇప్పుడు దీంట్లో కొంచెం ఒక 2 స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి. ఇంకా అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ కారం కూడా వేసుకొని ఇవన్నీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టుకుందాం. దీన్ని కూడా మగ్గనివ్వాలండి. ఒకసారి 1 నిమిషం పాటు మూత పెట్టుకొని మళ్ళీ ఇప్పుడు మూత తీసి చూస్తే ఆల్రెడీ ఇవి కుక్ అయ్యాయి కదండి కొద్దిసేపు. ఇప్పుడు మునక్కాయలు ఉడకబెట్టుకోవడం కోసం ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. ఈ వాటర్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు దీన్ని ఉడకనివ్వాలి. ఒకసారి మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఇది మునక్కాయ అనేది ఉడికింది కదండి. ముందుగా ఉడకబెట్టిన పప్పుని దీనిలో వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని అలాగే చింతపండు రసాన్ని కూడా దీంట్లో వేసుకోవాలి. నేను చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండుని తీసుకున్నానండి. ఆ రసాన్ని కూడా వేసుకొని మనకి ఎంత కావాలో మరి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. దీన్ని ఒక 5 నిమిషాల పాటు బాగా మరగనివ్వాలండి. ఇలాగా మరిగేటప్పుడు దీనిలోకి చిన్న బెల్లం ముక్క కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం దీంట్లోకి ఒక పెద్ద స్పూన్ అంతా సాంబార్ పౌడర్ కూడా వేసుకున్నాను. దీన్ని ఒక 5 నిమిషాల పాటు మరగనివ్వాలి. ఆల్రెడీ 5 నిమిషాలు అయ్యిందండి. బాగా మరిగింది కదా. ఇప్పుడు దీనిపైన కొత్తిమీర వేసుకుంటే సాంబార్ అనేది రెడీ అయిపోతుందండి. ఇలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఇలా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.